తెలంగాణలో ఫస్ట్ పండుగ పెద్ద పండుగ అంటే బోనాలే. పట్నంలో ఆషాఢంలో చేస్తే పల్లెలలో శ్రావణంలో చేస్తారు. డిల్లెంబల్లె మోతలు, పోతరాజుల ఆటలు, శివసత్తుల శిగాలు మస్తు సంబరం అనిపిస్తుందబ్బా. పట్నంలో ఎవలంతలాలు పోయేస్తుంటారు కానీ ఊర్లలో ఒక్క పారే బయలుతారు. మా అంటే 100, 150 ఓ 200 బోనాలు ఒక్క పారి రాంగ చూడొచ్చురు. జర గిటు చూడుండ్రి పండుగ ఎట్లున్నదో. బోనం వెనుక బోనం తిరుగుతాంటే సంబరం అనిపిస్తుందిలే. గిన్నిగనం బోనాలు ఎన్నడు ఏడ చూడం కావచ్చు. జగిత్యాల జిల్లా పెద్దపూర్ మల్లన్న బోనాల జాతర ఇది. అంతటా ఆషాఢంలో బోనాలు వేస్తే ఈడ కాముడు పుణ్యం తర్వాత వచ్చే ఐతారం పూట బోనాలు తీసుడు వెనకటికెళ్ళొస్తుంది. మొత్తము ఎన్ని బోనాలు ఉండొచ్చో తెలుసునా? మా తాత ముత్తాత కాడికి కూడా వందల సంవత్సరాల నుంచి కూడా 20 బోనాలతో స్టార్ట్ అయ్యి 60,000 70,000 బోనాల దాకా అయింది. 100-200 మంది నుంచి 3 లక్షల మంది జనం వస్తున్నారు. పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకెంచే కాదు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకెళ్ళి కూడా శీతం వస్తారు. పతేడు మనమడ ఉంటారని పెద్దపురకు మల్లన్నకు మొక్కుకుంటే నాకు మనమల్ని ఇచ్చింది. పాడి పంట అరకతు బరకతు గొర్రె మేక అన్ని మంచిగా ఉన్నాయి. అందరం మంచిగా బతే మొక్కున్నాం అన్నట్టు గొర్రెపోతులు ఇస్తామని మొక్కినాం. గొర్రెపోతు వీళ్ళను తెచ్చి ఇస్తాం. శివసత్తుల శిగాలు, యాటపిల్లల గావు తీరొక్క ఆట పాటలతోటి కొలుసుకుంటారు. ఏ గల్లీలో చూసిన వంటలు, బోనాలు ఊదిచ్చుడే. గుడాలు, పరమన్నం ఇష్టమట మల్లన్న స్వామికి. పాలు నైవేద్యం, కలకూర, వంకాయ, చిక్కుడుకాయ అన్ని తీరులేసి నైవేద్యం చూపిస్తాం. చుక్కలు కరెక్ట్ కోరికలు నెరవేరితే ఇట్లా ఇస్తాం. పొద్దాక వంటలు, బోనాలు ఊదిచ్చుడైనాక మాపటిలు ఒక్క పారే 1000 మంది గుడి చుట్టూ తిరుగుతాంటే ఆడికెళ్ళి కదల బుద్ధి కాదనుకోరాదుండ్రి. ఐతారం మల్లికార్జున స్వామికి పూజలు కట్టే రోజని ఊరోళ్ళు ఆ దినం మాంసం ముట్టరు, మందు దాగరు. గంత నిష్టతోటి గొలుస్తున్నారు కాబట్టే ఎక్కడెక్కడికెళ్ళో ఇంత మంది వస్తారు. పెద్దాపూర్ మల్లన్న జాతర అంటే అట్లుంటది మళ్ళా.